మేడం, జగన్ గారి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైనా ప్రజలకి లబ్ధి పొందారు అనుకుంటున్నారా? లబ్ధి పొందారు అనుకుంటున్నారా? మీరు చూడట్లేదా ఏమి లబ్ధి పొందారు? నవరత్నాల ద్వారా ఇంటింటికి గడప గడపకి వెళ్ళి తలుపు తట్టి ఫస్ట్ తారీఖుని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి వాలంటీర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు, లబ్ధి ఇవన్నీ మళ్ళీ కూడా ఇది సచివాలయాలు వచ్చినాయి, మళ్ళీ అన్నీ కూడా మా ఈ నవరత్నాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఇంటింటికి వెళ్ళి ఎన్ని మనం చూస్తున్నాం కదా. లబ్ధి పొందారని తెలియని విషయాలు ఏం కదా, ఎప్పటి నుంచో మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్న విషయాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక పోలవరం ప్రాజెక్టు గురించి తను వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ ఒక ఏటీఎం కార్డులో వాడుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100%. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన అన్నీ ఇలాంటి దుర్మార్గాలు చేశాడు. ఒక పోలవరం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మన రాజధాని ఏరియాలో పొలాలన్నీ కూడా కొనుక్కుని 3,000 ఎంతో కొని కూడా పేదల పొలం అంతా కొని కూడా వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇంకా కూడా పోలవరం దోచుకున్నాడు. అప్పుడు ఇంకా ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు తెలియదు. మళ్ళీ 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, అంతా దోచుకొని అంతా అన్ని విదేశాల్లో పెట్టుకున్నాడు, బ్యాంకులో పెట్టుకున్నాడు. ఆయన చేసే దుర్మార్గ పనులు అందరికీ తెలుసు, ప్రజలకి అందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న వ్యక్తి ఈరోజు ఎన్డీఏతో కూటమిని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారి నుంచి ఏమీ రాదు అని ఆశించిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారితో కూటమిని ఏర్పాటు చేశారు. దాని మీద మీ స్పందన? అవును కదా, నిన్నటి వరకు కూడా ప్రత్యేక హోదా అడగలేదు అని మా సీఎం గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఈరోజు వెళ్ళి అక్కడ నెల రోజులు ఉండి ఢిల్లీలో ఉండి ఇళకాళ్ళు పట్టుకొని అమిత్ షా కాళ్ళు, మోదీ గారి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళని లాక్కొచ్చి కూర్చోబెట్టి చిలకలూరుపేటలో సభలో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆ రోజు అడిగాడు కదా ప్రత్యేక హోదా, నిన్నటి వరకు అన్నాడు కదా. ఈరోజు మరి ఏం చేస్తాడు? ఇప్పుడు రేపు వాళ్ళు ఇక్కడ ఓడిపోతారు, టీడీపీ ఓడిపోయిద్ది, ఘోరంగా ఓడిపోయిద్ది. అక్కడ వస్తే మోదీ గారు వస్తే కూడా ఆయన ఏం అడిగి ఇక్కడ నిధులు ఏం తీసుకొస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొస్తారు, ఆయన సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఏంటంటే తప్పుడు వ్యవహారాలు, తప్పుడు ఇది చేస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని టెర్రరిస్ట్ లేదా నరేంద్ర మోడీ గో బ్యాక్, మా ఆంధ్రాకి రావద్దు అని బ్లాక్ ఫ్లాగ్స్ ఎగరేసిన వ్యక్తి ఈరోజు చిలకలూరుపేటలో అదే 3 కుర్చీల్లో కూర్చొని ఒక సభ నిర్వహించారు. దాని మీద ఇచ్చేసి అదే కదా, ఆ రోజున అన్నీ అట్లా చేశారు. నల్ల బ్యాడ్జీలు కూడా, అది నల్ల బెలూన్స్ ఎగరేసారు, అన్నీ కూడా గోల చేశారు, గందరగోళం చేశారు. ఈరోజు మరి పక్కన కూర్చున్నారంటే అలా చేస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకం అన్నమాట. మరి అదే కదా, మరి అప్పుడు నీకు నచ్చని వ్యక్తి ఎలా నచ్చుతున్నారు, ఎట్లా వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని అది మీటింగ్ 15 నిమిషాలు అది పోగొంటే ఏమో మాట్లాడిన మాటలు కూడా మోదీ గారిని పొగట్టమే కానీ ప్రజలకి ఏం పలానా చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తామని ఏం చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కానీ ఏం చెప్పలేదు. మరి అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే అన్ని వాళ్ళు ఈ రాజకీయాలన్నీ కూడా వాళ్ళు ప్రజల కోసం చేసేవి కాదు, ఎవరి కోసం చేసేది, వాళ్ళ కోసమే రాజకీయాలు, వాళ్ళు బాగుపడటం కోసం. అమిత్ షా మీద చెప్పుల దారి చేయించిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పుదుర్చుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. సిగ్గులేని వాళ్ళు సిగ్గులేని ఏంటంటే రాజకీయం, అది సిగ్గు లేదు వాళ్ళకి. రాజకీయం ఏంటంటే వాళ్ళు లబ్ధి పొందారు అన్నదే వాళ్ళు ఆలోచిస్తారు కానీ ప్రజల కోసం కానీ ఎవరి కోసం చేయరు. వాళ్ళకి సిగ్గు, ఒక మాట చెప్పాలంటే సిగ్గులేని వాళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు మరి ఆ రోజు చెప్పులు వేయించాడు, అంత ఘోరంగా ఆయన్ని అమిత్ షా గారిని అంత అవమానపరిచారు. ఈ రోజున మళ్ళీ మోదీ గారిని కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఇట్లా చేస్తున్నారు. ఏదైనా చేస్తారు వాళ్ళు. రాజకీయం అంటే సిగ్గులేని రాజకీయాలు చేస్తారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి నుంచి హాట్ టాపిక్గా మారింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జగన్ నీ అంతు చూస్తాను అనే వ్యాఖ్యలు అనేవి బయటికి విమర్శలు దారి తీస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ ఒక ఏంటంటే ఒక చూస్తున్నాం మన సినీ ఫీల్డ్లో ఆయనకి అలవాటు అయిపోయి డైలాగులన్నీ ఇక్కడ కూడా ఇది ప్రజలు ఇదని మర్చిపోతున్నాడు. ప్రజాస్వామ్యం ఇది మనం అని మర్చిపోయి సీఎం గారి మీద అలా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఆయన ఏమంటే ఆయనకి వదిలేయాలి. ఆయనకు వదిలేస్తే ఆయన కర్మకి ఆయనకు వదిలేయాలి. ఎందుకంటే ఆయనకి సభ్యత సంస్కారం లేదు. ఒక సీఎం గారికి గౌరవం ఇవ్వాలి. ఒక ఎదుటి వ్యక్తికి మనం ఎలాంటి వాళ్ళైనా మనం వ్యక్తికి గౌరవించాలి. అది మర్చిపోయి సీఎం గారిని ఆయన అటు మాట్లాడుతానంటే ఆయన ఎట్లాంటి మనస్తత్వం, ఆయన మనస్తత్వానికి ఆయన వదిలేయాలి. అజ్ఞాని అంటే ఇంకా ఆయన ఏంటంటే ఆయనకి ఏం తెలియని వ్యక్తి అని మనం. అజ్ఞాని అంటే ఆయనకి ఏమి తెలియని వ్యక్తి, ఆయనకి వదిలేయాలని.
చంద్రబాబు నాయుడు గారు కూటమని పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ముట్టింత ముంచేశారనేసి ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? 100%. ఇది మటుకు 100%. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా మోసపోతున్నారు. మామూలుగా మోసం కాదు, ఘోరంగా మోసపోతున్నారు. అది కూడా అందరూ కూడా చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎక్కడా కూడా మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఎవరిని కూడా పైకి రానివ్వడు. రాజకీయం అంటే ఆయన ఫ్యామిలీయే కానీ ఎవరిని కూడా రాజకీయాన్ని పైకి రానివ్వడు. కాబట్టి మనందరూ తెలుసు. అది 100%. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చేతిలో ఘోరంగా ఓడిపోతున్నారు, పరాజయం కూడా చెందబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులు మీరు చెక్కాలు మడత పెడితే నేను కుర్చీ మడత పెడతాను, నేను మీ అంతు చూస్తాను అనేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మీరు ఏమంటారు దాని గురించి? అన్ని వేస్ట్ మాటలు, వాళ్ళు పనికిరాని మాటలు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు. ఎందుకంటే ప్రజలకి ఏదైనా చెయ్యాలి, పేద ప్రజలకు కానీ ఎవరికైనా బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికైనా ఒక మంచి పని చేసామని చెప్పాలని వీళ్ళు పిచ్చి మాటలు, పిచ్చి కథలు. వీళ్ళు ఏంటంటే పనికిరాని మాటలు, వీళ్ళు పనికిరాని వాళ్ళని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శ ఏంటంటే సంక్షేమ పథకాలే పెట్టారు, అభివృద్ధి చేయలేదు ఆంధ్రాని. అదే నాకు ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే నేను గ్రేట్ సింగపూర్గా తయారు చేస్తాను ఏపీని అని చెప్తున్నారు. ఏం చేసావు? 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, నువ్వు ఏం చేసావు? ఇప్పుడు 14 సంవత్సరాలు చేయను ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని నువ్వేదో నేను చేస్తానని చెప్తున్నావు. అన్ని పథకాల ద్వారా అందరికీ పేదలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళారు, మంచి చేస్తున్నారు. కాబట్టి నువ్వేందంటే ఇప్పుడు ఎలక్షన్ అని నువ్వు అది అట్లా మాట్లాడుతున్నావు. 14 సంవత్సరాలు చేయనుడు ఇప్పుడు మళ్ళీ నీకు ఇది ఇస్తే నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? అందరూ తెలుసు, ప్రజలకు తెలుసు నువ్వేం చెయ్యవు. నువ్వు 10 మందికి నీ సామాజిక నీ సామాజిక వర్గాన్ని నువ్వు చేసుకుంటావని అందరికీ తెలుసు. నిన్నే నమ్మరు ప్రజలు. ఎందుకంటే నువ్వు ఈ 14 సంవత్సరాలు కూడా ఎవరిని నువ్వు పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు, బడుగు బలం ఎవరిని కూడా నువ్వు పట్టించుకోలేదు. అందరు చూస్తున్నారు, నిన్ను పక్కన పెడతారు. అది 100% కరెక్ట్. జగన్ గారు 170 సీట్లకి 170 సీట్లు అని ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మేడం? వస్తాయండి, 170 వస్తాయి. కాకపోతే ఇంకా వెళ్ళాలి, అందరం కూడా వెళ్ళి. ఇప్పుడు ఇంకా 60 రోజులు ఏమి టైం ఉంది కాబట్టి, ఇంకా మనకి 70 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మనం చేసిన మంచి, వాళ్ళు చేసింది ఏంటి, మనం చేసిన మంచి పనులు, మనము పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి కులమత భేదాలు లేకుండా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఎందుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలి, ఇది చెప్పాలి, ఇంటి తిరిగి చెప్పాలి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 5 పథకాలు రిలీజ్ చేశారు. ఉచితంగా 3 గ్యాస్ బండ్లని, మహిళలకు ఉచితంగా బస్సు అని, మహిళలకు 15,000 రూపాయలని, లేకపోతే నిరుద్యోగులకి నెలకు 1,500 చొప్పున 2,000 చొప్పున వేస్తానని. అవి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? నమ్మరు, 100% నమ్మరు. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాడు కదా, చాలా చెప్పాడు. ఇంటింటికి ఉద్యోగం, బాబు వస్తే ఇంటింటికి ఉద్యోగం వస్తాయని చెప్పాడు. పసుపు కుంకుమ ఏదో పెట్టాడు, అన్నీ కూడా చేశాడు. ఇంకా వాళ్ళు కూడా అన్నీ ఏదో పెన్షన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా బాగా బాధలు పడ్డారు. ఇప్పుడు మట్టికి నమ్మే పరిస్థితి లేదు ఆయన. ఎందుకంటే ఆయన చూశారు, 14 సంవత్సరాలు చూశారు కదా ఆయన్ని, ఎలాంటి వ్యక్తి, ఎవరిని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు పథకాలు పెట్టమంటే అవి కూడా నమ్మరు. వాళ్ళు అవన్నీ ఇచ్చేవి కాదు కదా, ఆయన గెలిస్తే కదా ఆ పథకాలు ఆయన అమలు చేయడానికి. అది ఆయన గెలిచే లేదు, ఆ పథకాలు అమలు చేసే లేదు, వీళ్ళు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు ప్రజలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈసారి అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారంట? 100%. ఇప్పుడు ఈ కరోనా 3 సంవత్సరాలు ఈ ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మంచి అందరూ అసలు ఎవరి ప్రాణం ఉంటుందో ఎవరి ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితి. కరోనా ఎంత దెబ్బతిన్నారనేది, పేద ప్రజలకు ఎంత మనం వైద్యం అందిందని కూడా మనందరం చూసాము. అన్నీ కూడా ఇప్పుడు కూడా అందరికీ ఆదుకుంటున్నారు, ఇప్పటి వరకు ఆదుకుంటున్నారు. పథకాల ద్వారా అన్నీ ఆదుకుంటున్నారు, మహిళలకు కాదు అందరికీ కూడా ఆదుకుంటున్నారు. ఈసారి రాష్ట్రం అభివృద్ధి చేస్తారు, 100% చేస్తారు.